తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? చిన్ననాటి నుంచి వాడికి ఒక మంచి మాటలు చెప్పి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడే కాదు, ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళినా కానీ వాడు దేవుని భయంతో తప్పు చేయకోకుండా ఉంటాడు. అర్థమైందా? దేవుని భయంతో పరిశుద్ధంగా బ్రతుకుతాడు. ఎదుటి వారిని ప్రేమించే వారిలాగా ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఒక గుడ్ సొసైటీ అనేది రావాలి అంటే చిన్ననాటి నుంచి కూడా మీరు మీ పిల్లలకి ఏమి నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించాలి. ఆ వాక్యం అనేది ఎప్పటి వరకు ఉండదు? నిజంగా ఒక పేపర్లో రాశారనుకోండి పోవచ్చు, చినిగిపోవచ్చు. బుక్లో రాశారనుకో ఎక్కడ నిలికెత్తుకుపోవచ్చు. కానీ హృదయంలో దాచారనుకోండి వాడు బ్రతికున్నంత వరకు నిలిచిపోద్ది వాడితో. కాబట్టి ఈ వచనాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? హృదయంలో పెట్టుకోవాలి.